మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కనీసం కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదండి. ఏది ఇప్పుడు మేము ఎల్లుండి మొదలుపెట్టే ఆన్ చేసే మోటార్లు పంపులకి వాళ్ళ హయాంలో కనీసం కనెక్షన్ ఇవ్వలే. మేము దాన్ని అంతా సరి చేసి దానికి ఎలక్ట్రిఫై చేసి ఎల్లుండి ఒక మైల్ స్టోన్ ఒక మైలురాయి ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మరి తెలంగాణ ప్రజానీకానికి ఖమ్మం ప్రజానికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ద్వారా వీఆర్ స్టార్టింగ్ దిస్. అదేవిధంగా మరి ఇంకా వారు ఏమన్నారు, ప్యాకేజ్ నెంబర్ 1 to 5 మేము 100% పూర్తి చేసిన వాళ్ళు. కొన్ని దాని వాస్తవ విషయాలు మీకు చెప్పాలి. ప్యాకేజ్ నెంబర్ 1 at 2.66 kilometers of SRLIP main canal, the canal was completely inundated in July 2022 due to backwater and no production was made. అదంతా మేము వచ్చినాక చేసినాం. Additional pH at kilometer 9.7 Marallapadu pH was not completed. Package number 2, 8 structures were not done. Package number 4 numbers of structures and production guide wall were not done. మేము వచ్చి పనులు పూర్తి చేసినాం. ప్యాకేజ్ నెంబర్ 5 and 6 ఏటి పంప్ హౌసెస్ ఉన్నాయో అది మేము వచ్చినాకనే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. ప్యాకేజ్ నెంబర్ 7 50% వరకే వాళ్ళ టైంలో అయింది. బ్యాలెన్స్ వరకు మేము పూర్తి చేస్తున్నాం. ప్యాకేజ్ నెంబర్ 8 అసలు వాళ్ళ సమయంలో నిర్ణయం కూడా జరగలేదు. అది ఇప్పుడు మేము చేయిస్తున్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఎంత అశ్రద్ధ, నిర్లక్ష్యం, అన్ప్లాన్డ్ అంటే వాళ్ళు పంప్ హౌజులు మెయిన్ కెనాల్కి కొంత వర్క్ చేసింది, కానీ డిస్ట్రిబ్యూటర్లకి ఈ సీతారామ ప్రాజెక్ట్ కి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కి కెనాల్ తవ్వలేదు. మరి ఆ పనులన్నీ ఇప్పుడు మేము మొదలు పెట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ ఫర్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అండ్ కెనాల్స్ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, టెండర్స్ పిలుస్తున్నాము. మరి ఈ 15th ఆగస్ట్ కి పంపులు స్విచ్ ఆన్ చేస్తే 26 15th ఆగస్ట్ కి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మేము ఆలోచన చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ పంపులు ఆన్ చేసి నీళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎంకూర్ లింక్ కెనాల్ అని ఒక లింక్ కెనాల్ పూర్తిగా మా టైంలోనే మేము ఆ లింక్ కెనాల్ డిజైన్ చేసి అది తవ్వించి పూర్తి చేయించి ఎన్ఎస్పి ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి దీని ద్వారా 1,18,000 ఎకరాల ఆయకట్టుకి ఎన్ఎస్పి ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. మరి మిత్రులారా, ఇప్పుడు మేము సరే ఈ ఎస్ఆర్ఎల్ఐపి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా నేను మనం చేస్తున్నాను. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలందరికీ కూడా వాళ్ళు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రధాన కాలువ 9.85 కిలోమీటర్స్ వద్ద మారెళ్లపాడు ఎత్తిపోతల ద్వారా పినపాక నియోజకవర్గం నందు 15,795 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది. ఈ కాలువ నిర్మాణం కొరకు 252 ఎకరాల భూసేకరణ కలుపుకొని 115 కోట్ల పని మేము మొదలుపెట్టినాము. ప్రధాన కాలువ 74 కిలోమీటర్ వరకు ఆయకట్టు ప్యాకేజ్ 1 కింద 38,000 ఎకరాలకు నీటి సౌకర్యం కొరకు 663 కోట్లతో పనులు మేము చేపట్టడం జరుగుతుంది. దీని కాలువ నిర్మాణం కొరకు 1,600 ఎకరాల భూసేకరణ చేస్తున్నాము. ప్రధాన కాలువ 74 నుంచి
98 కిలోమీటర్ల మధ్యన ఆయకట్టు ప్యాకేజ్ 2 యందు కాలువ నిర్మాణం ద్వారా 38,000 ఎకరాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుంది. భూసేకరణ 1300 ఎకరాలు, మరి మొత్తం అంచనా విలువ 387 కోట్లతో పనులు మేము చేపడుతున్నాము. మొత్తంగా ఆయకట్టు ప్యాకేజ్ 1 and 2 నందు 3,000 ఎకరాల భూసేకరణ చేసి 1000 కోట్లతో 72,000 ఎకరాల ఆయకట్టుని అభివృద్ధిని చేయటం మేము పనులు మొదలుపెట్టి ముందుకు తీసుకుపోతున్నాము. మరి అదేవిధంగా మీకు ముందు ఆ ఎల్కూరు కాలువ గురించి చెప్పిన ప్రధాన కాలువ 102 కిలోమీటర్ల నుండి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రాజీవ్ లింక్ కెనాల్, ఆ లింక్ కెనాల్ ని రాజీవ్ లింక్ కెనాల్ అని నామకరణం చేసినాం. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టు, లంక సాగర్ మరియు నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టుకు మొత్తం 118,000 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేస్తున్నాం. ఇప్పుడు అంటే ఆ లింక్ కెనాల్ ఈ 3-4 రోజులు స్టార్ట్ అవుతుంది. ఇది ఇమీడియట్ గా దాని ద్వారా ఇప్పుడైతే ఎన్ఎస్పీ నీళ్లు వస్తున్నాయి. ఎన్ఎస్పీ నీళ్లు రానప్పుడు గోదావరి జలాలతో ఆ ఆయకట్టు స్టెబిలైజ్ చేస్తాం. అదేవిధంగా సత్తుపల్లి ట్రంక్ కెనాల్, ములకల్పల్లి మండలం కమలాపురం వద్ద ఉన్న పంప్ హౌస్ 3 నుండి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కు నీటి సరఫరా జరుగుతుంది. ఇది మొత్తం 4 ప్యాకేజీలుగా ప్యాకేజ్ 9 to 12 పనులు 50% వరకు పూర్తి చేయడం జరిగింది. ప్యాకేజ్ 9 1.8 కిలోమీటర్ టనల్ పనులు జూన్ 2025 వరకు పూర్తవుతాయి. ముందుగా భూసేకరణ నిమిత్తం 70 కోట్లు చెల్లించి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తాము. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కింద ఆయకట్టు ప్యాకేజ్ 6, 7 and 8 ద్వారా 1,600 కోట్లతో 152,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకొస్తాము. దీని యందు భూసేకరణ 3,400 ఎకరాల నిమిత్తం 341 కోట్లు కలుపుకొని మొత్తం అంచనా విలువ 1,650 కోట్ల రూపాయలు. ప్రధాన కాలువ 104 నుంచి 113 వరకు జూలూరుపాడు టనెల్, ప్రధాన కాలువ 110 కిలోమీటర్ల నుండి 112 కిలోమీటర్ల మధ్య 1.65 కిలోమీటర్ టనెల్ నిర్మాణం త్వరితగతిన చేపట్టి పాలేరు లింక్ కెనాల్ కి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాము. పాలేరు లింక్ కెనాల్ లో భాగమైన ప్యాకేజ్ 13 పనులకు కూడా త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలుపెట్టి వేగవంతంగా పూర్తి చేస్తాము. దీని ద్వారా 42,000 ఎకరాల నూతన ఆయకట్టుతో పాటుగా పాలేరు కింద ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా నీరు అందుతుంది. మిత్రులారా, ఇది ఇప్పుడు మేము చేయబోయే పనులు ఈ 2 years లో పూర్తి చేస్తాం. మొత్తం సారాంశం ఏంటంటే రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇందిరా సాగర్ ప్రాజెక్టు అది మార్చి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడమే తప్పుడు నిర్ణయము. కేవలం వాళ్ళ కమిషన్ల కకృతి కొరకు ఆ ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని ఒక రాజకీయ దురుద్దేశంతో దుర్బుద్ధితో రీడిజైన్ చేసి ప్రాజెక్టు మార్చడం జరిగింది. ఆ రోజు అట్లా చేసి ఈ రోజు సరే మీరు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అయినా సరే ఒక సదుద్దేశంతో గోదావరి నదీ జలాలు ఖమ్మం జిల్లాలో మరి చేరి ఒక 7 లక్షల ఎకరాల ఆయకట్టుకి నిరంతరం మేము ముందుకు పోతుంటే దాన్ని మళ్లీ ఒక రకరకాలుగా మాట్లాడటం ఇది మరి ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము చేసినాం చెప్పిన దానికి నేను మీకు అంకెలతో సహా చెప్పిన 19,000 కోట్ల ప్రాజెక్ట్ కి వాళ్ళు దిగిపోయిన రోజు ఖర్చు పెట్టిన మొత్తం అమౌంట్ 7,436 కోట్లు, 39% ఆఫ్ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు. మేము ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఎల్లుండి ముఖ్యమంత్రి గారి ద్వారా పంప్ హౌస్ అన్ని కూడా ఆన్ చేసి 2 ఏళ్లలో 15th August 2026 కి ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీళ్లు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తాను. ఇప్పుడు
శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు.